పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను కాపాడేది భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని చెప్పేసి, అందుకనే కిషన్ రెడ్డిని కల్వకుంట్ల కిషన్ రావు అని రేవంత్ రెడ్డి సంబోధించాడు. కారణం ఏంటంటే, రేవంత్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రేవంత్ దిన్ అన్నాడు. కారణం ఏంటంటే, కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అన్నాక రేవంత్ దిన్ అన్నపోతే ఏమంటారు? నువ్వు తొండలు దొర్ర కొడతా అంటే తొండల రెడ్డి అన్నారు. నువ్వు మేస్త్రితో పోల్స్తే ముఖ్యమంత్రిని నువ్వు గుంపు మేస్త్రి అన్నారు. అది తప్పేం లేదు. నువ్వు 100 మాటలు మాట్లాడుతూ ఉన్నావు. భాష నేర్పేది నువ్వే ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకేదో సాధించుకొచ్చినట్టుగా పట్టా ఆ దేశానికి ఏదో దేశంపై చదువు కచ్చుకున్నా నేను అక్కడ పట్టా పట్టుకొచ్చినట్టు అందరూ మంత్రులు గింత్రులు అందరూ కలిసి ఫోటోలు దిగిరు మిత్రులారా. అది పెద్ద న్యూస్ అయినట్టు. స్వాతంత్ర పోరాటం చేసి వచ్చిండు కావచ్చు రేవంత్ రెడ్డి, తెలంగాణ ఉద్యమం చేసిండు కావచ్చు రేవంత్ రెడ్డి. మిత్రులారా, మరి వీళ్ళని కాపాడేది కిషన్ రావే అయినప్పుడు, ఆయన కిషన్ రావు అన్నప్పుడు మరి నువ్వు ఓటుకు నోటు కేసులో నిన్నెవరు కాపాడుతారు? మరి వాళ్ళకేం పేరు పెడతావు? నువ్వు నీ వెనకెవరున్నారు? మిత్రులారా, ఇదంతా ఒక బ్లఫ్, ఇదంతా ఓట్ల రాజకీయం. మిత్రులారా, ఆయన ఏమని చెప్తాడంటే, బీసీ గణన చేసినప్పుడట రేవంత్ రెడ్డినట మహేష్ కుమార్ గౌడ్ అన్నట రేవంత్ గౌడ్ అన్నట యాట్ వాకిడి శ్రీహరిని మంత్రిని చేసినప్పుడట రేవంత్ ముదిరాజ్ అన్నట. అబ్బా, రేవంత్ రెడ్డి మామూలు వ్యక్తి కాదు ఆయన. సర్దార్లు రేవంత్ సర్దార్ అన్నారట. యాట్ రేవంత్ మాదిగా బట్టి విక్రమార్కను వీళ్ళని చేసినప్పుడట, ఉప ముఖ్యమంత్రిని చేసినప్పుడట రేవంత్ మాదిగా అన్నారట. మామూలు వ్యక్తి కాదే. కానీ ప్రజలు ఏమనుకుంటారు అనేది కూడా కావాలి. ఇవన్నీ చెప్పిండిగా ఇవన్నీ అనిల్ యాదవ్ను రాజ్యసభ చేసినప్పుడు నన్ను యాదవ్ అన్నారు, రేవంత్ యాదవ్ అన్నారట. మరి ఒక్కసారి ఇది ఎంతవరకు కరెక్టు, నీ కథ ఏంది అనేది ఒక్కసారి వెరిఫై చేయాలి మిత్రులారా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, బట్టి విక్రమార్క ఉన్నాడు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రిని చేసినప్పుడు ఏమన్నారు చెప్పాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రిని చేసినప్పుడు ఏమన్నారు? దుద్దిల్ల శ్రీధర్ గారు బాబును చేసినప్పుడు ఏమన్నారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డిని చేసినప్పుడు ఏమన్నారు? ఇవన్నీ చెప్పాలి కదా నువ్వు. ఇవన్నీ చెప్పవు నువ్వు, మేము చెప్పాలి. తుమ్మల నాగేశ్వరరావుని చేసినప్పుడు ఏమన్నారు? జూపల్లి కృష్ణారావుని చేసినట్టు ఏమన్నారు? మిత్రులారా, మంత్రివర్గం చూస్తే ఒక్కసారి మరి ముడితో నవ్వాలన్నా దేంతో నవ్వాలన్నా తెలుస్తలేదు మిత్రులారా. మీరు క్లియర్గా చెప్పండి. ఇక చూడండి మిత్రులారా, మొత్తం మంత్రులు ఇప్పుడు రేవంత్ రెడ్డితో కలిసి 16 మంది ఉన్నారు మిత్రులారా. 16 మందిలో 43.7% మంది ఓసీలు ఉన్నారు మిత్రులారా. బీసీలు కేవలం 18.75%. మరి ఇప్పుడేమనాలి రేవంత్ రెడ్డి? నిన్ను రేవంత్ మాదిగానన్నా, రేవంత్ ముదిరాజనన్నా, రేవంత్ యాదవ్ అనన్నా, రేవంత్ సర్దార్ అనన్నా? ఒక్కసారి చెప్పు రేవంత్ రెడ్డి. మీరున్నది ఎంతమంది? 43.75%. జనాభా ఎంతున్నది మీది? పట్టుమని 10% లేని జనాభా ఓసీలంతా కలిపితే 10% లేని జనాభాలో మీకు 43.75% మంది మంత్రులు ఎక్కంచెలు వచ్చిర్రు. ఇక నువ్వు కాంగ్రెస్ టిక్కెట్లు ఇచ్చుడు కనుక చూస్తే మొత్తం రెడ్డి సామాజిక వర్గానికే. ఈ అన్నీ పోతే ముఖ్యమైన పదవులలో జితేందర్ రెడ్డిని ఎక్కడ పెట్టినావు? రెడ్డి సామాజిక వర్గం. వేం నరేందర్ రెడ్డిని ఎక్కడ పెట్టినావు? రెడ్డి సామాజిక వర్గం. చెప్పుకుంటూ పోతే శాంతాడంత ఉన్నది నీ కథ. ఇంకా ఈ పక్క పెట్టు, పోలీస్ ఆఫీసర్లను ఎవరిని పెడతానవయ్యాను? గతంలో రావుల పాలన, ఇప్పుడు రెడ్డిల పాలన కాదా? నువ్వు కిషన్ రెడ్డిని కిషన్ రావు అంటావా? భారతీయ జనతా పార్టీలో మిత్రులారా, బండి సంజయ్ని కేంద్ర మంత్రి చేసింది బీసీ సామాజిక వర్గం. ఈటల రాజేందర్ ఎంపీ అయిండు, బీసీ సామాజిక వర్గం. పాయల శంకర్ ఎమ్మెల్యే అయిండు, బీసీ సామాజిక వర్గం. మిత్రులారా, చాలామంది ఉన్నది. ఇలా బీసీ ముఖ్యమంత్రి అనే స్టాండ్ తీసుకునేదే భారతీయ జనతా పార్టీ. ఈయన మాట్లాడుతాడు కిషన్ రెడ్డి గారి గురించి. కిషన్ రెడ్డి నీలాగా మూటలు మోసి ఓటుకు నోటు కేసులో దొరికి పైకి రాలే కిషన్ రెడ్డి. కింది స్థాయి నుంచి కేంద్ర మంత్రి అయ్యాడు, చాలా డిసిప్లిన్. ఎన్నడన్నా కిషన్ రెడ్డి గారు ఎవరినన్నా అరే అన్న మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి. నేను కేవలం ఈరోజు కిషన్ రెడ్డి గారిని పొగడడం కోసమో లేపడం కోసమో మాట్లాడతలేను మిత్రులారా. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి. రాజకీయంగా భారతీయ జనతా పార్టీలో ఉన్న లొసుకులు మాట్లాడతాం, మంచి మాట్లాడతాం. ఇసొంటి వాళ్ళు వస్తే తాట తీస్తాం. ఓటుకు నోటు కేసులా మరి నీ మీద ఎందుకు చర్యలు తీసుకోవాలి ఇప్పటి వరకు? దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది మిత్రులారా. సిబిఐ ఎందుకు చర్యలు తీసుకున్నారంటే వీళ్ళు రాసిన లెటరు సరిగ్గా లేదు మిత్రులారా. లేఖలు ఏం రాసిర్రు? అవినీతికి పాల్పడ్డారు, చర్యలు తీసుకోమని రాసిండా ఈయన లేక? ఫోన్ ట్యాపింగ్ కేసు ఎక్కడ పోయింది? మొత్తం చేస్తావు, లాస్ట్ వారా తీసుకొచ్చినాక గప్పుడు సిబిఐకి ఇస్తావా? ముందెందుకు ఇస్తలేవు? ఎందుకు భయం? నీ బండారం బట్ట బయలుదేరుతుందని ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి ఇస్తలేవు రేవంత్ రెడ్డి. ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కిషన్ రెడ్డి గారిని అన్న మాటలను ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. ఎడవేళ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎడవేరు, ఎంపీలు ఎమ్మెల్యేలు ఎడవేరు. రేవంత్ రెడ్డి జోలికి ఎందుకు పోతలేరు?
భయపడతానులా మీ ఒంట్లో ప్రవహించేది రక్తం కాదా? కిషన్ రెడ్డి మన కేంద్ర మంత్రి జోలికి పోతే మనం తాట తీయాలి. ఎందుకు తీస్తలేరు మీరు? కిషన్ రెడ్డి అంటే మాకేంది, బండి సంజయ్ అంటే మాకేంది, ఈటల రాజేందర్ అంటే మాకేంది, ధర్మపుర అరవింద్ అంటే మాకేంది అని ఒకరికొకరు ఊకుంటే ఇసోంటోళ్ళు ఇష్టం వచ్చినట్టు కుక్కలు ఒరినట్టు వరుతూ ఉంటారు మిత్రులారా. ఎన్నడన్నా రేవంత్ రెడ్డిని కానీ, కేసీఆర్ని కానీ, కేటీఆర్ని కానీ కిషన్ రెడ్డి అరే గిరే అన్నడా? అదే రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, కేసీఆర్ మాట్లాడతాడు, కేటీఆర్ మాట్లాడతాడు, హరీష్ రావు మాట్లాడతాడు. భాష అనేది ముఖ్యం మిత్రులారా. ఈ యొక్క అంశాన్ని అయితే నేను ఖండిస్తున్నా. రేవంత్ రెడ్డి ఈ మాటలు అనే వాటిని ఖండిస్తున్నా. మరి మీకు కూడా ఈ యొక్క విశ్లేషణ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీరు కూడా ఖండించండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.